నమస్కారం VCN వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలి రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని జిల్లాలో పంటల కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ నానో యూరియాపై ముజ్గి గ్రామంలో అవగాహన ర్యాలీ కార్తీక మాసం ముగింపు సందర్భంగా శ్రీ గండిరామన్న దత్తసాయిబాబా ఆలయంలో కార్తీక దీపోత్సవం వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని అన్నారు అధికారులు ముందస్తు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గురువారం ఆమె హైదరాబాద్లోని తన కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్ పోలీస్ ఉన్నతాధికారుల అదనపు కలెక్టర్లు పంచాయతీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక సూచనలు జారీ చేశారు జిల్లాలో పంట కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంటల కొనుగోలు ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి సోయా పత్తి మొక్కజొన్న పంటలు కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించి కొనుగోళ్లు కొనసాగిస్తున్నామని తెలిపారు నిర్మల్ మండలం ముజ్గి గ్రామంలో నానో యూరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు పంటలకు ఎక్కువ మోతాదులో కెమికల్స్ ఫర్టిలైజర్ మందులను ఉపయోగించడం ద్వారా ప్రజలకు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు ఎక్కువ కెమికల్స్ ఉపయోగించకుండా నానో యూరియా ఉపయోగించడం వల్ల పంట దిగుబడి పెరగడమే కాకుండా ప్రజలకు వ్యాధులు సంక్రమించే అవకాశం తక్కువగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా పలువురు వక్తలు అవగాహన కల్పించారు కార్తీక మాసం ముగింపు సందర్భంగా శ్రీ స్థానిక గండిరామన్న దత్తసాయి ఆలయంలో లక్కాడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్తీక మాసం ముగింపు సందర్భంగా గురువారం శ్రీ గండిరామన్న దత్తసాయిబాబా ఆలయ ప్రాంగణంలో సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు లక్కాడి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళా భక్తులు భారీగా హాజరై దీపాల్ని వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు ఆలయ పూజారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు सर फोन
నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ ఎక్స్ రోడ్ వద్ద గల కేక్ బాక్స్ షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్తో జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం అగ్నిమాపక కార్యాలయానికి అందిన సమాచారం మేరకు వెంటనే అక్కడికి వెళ్లి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 6 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. ఫైర్ కాల్ వచ్చింది. కాగానే ఇమీడియట్గా మేము రియాక్ట్ అయినాం. ఫైర్ స్టేషన్ వాటర్ సెన్సర్ వచ్చింది. కాగానే చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఆ షట్టర్ క్లోజ్ చేసి లోపల మంటలు వస్తూ ఉండే షట్టర్ బ్రేక్ చేసి మేము ఫైర్ ఆగినాము. ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ద్వారా అయిందని మేము అనుమానిస్తున్నాము. ఒక 5-6 లక్షల వరకు డ్యామేజ్ ఉంటుండొచ్చు. ఇప్పుడైతే ఫైర్ మొత్తం కంప్లీట్ ఆగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అస్మిత అట్లాంటిక్ పోటీల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన కోచ్ ఉమా గుప్తా, రవీందర్ తదితరులు మాట్లాడుతూ ఈ అట్లాంటిక్స్లో సత్తా చాటిన క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశం లభిస్తాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ మనోజ్ కుమార్, న్యూరో స్పెషలిస్ట్ కిషోర్, పేటా సభ్యులు అంబాజీ, సత్తయ్య, భూమన్న, కార్యదర్శి సామిల్, గిరి, పీఠా సభ్యులు, వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనకు వచ్చే 2036లో ఒలింపిక్స్ ఉన్నాయి. దానికి వీళ్ళ కోచ్ల మధ్యలో ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ లేదా మంచిగా యూటిలైజ్ చేసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళు తప్పనిసరిగా ఈ ట్రైనింగ్ కొరకు వెళ్ళవలసి ఉంటుంది. స్టోర్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్స్ త్రూ యాక్షన్. అస్మిత అనే పేరు ఫస్ట్ టైం ఇంటర్ కావచ్చు అందరు. ఓకే, మెయిన్ ఏంటంటే అస్మిత కాన్సెప్ట్ అక్కడ సాయం ఉంది కదా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ అథ్లెటిక్స్, ఖేలో ఇండియా, ఈ 3 సంస్థల ఆధ్వర్యంలో అస్మిత అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఎస్పెషల్లీ గర్ల్స్కి. ఎందుకంటే ఇంతకుముందు మన సెక్రటరీ సార్ చెప్పినట్టు రాబోయే 2036 సంవత్సరంలో ఒలింపిక్ ఇండియానే నిర్వహిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే ప్రణాళిక స్టార్ట్ చేసేసారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచే ఒలింపిక్లో ఇండియాకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెడల్ రావాలని ఇప్పటి నుంచే సెంట్రల్ గవర్నమెంట్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ అథ్లెటిక్స్ ప్రణాళిక స్టార్ట్ చేశారు. దానికి అనుగుణంగానే ఇంతకుముందు ఏంటంటే టాలెంట్ ఎక్కడుందని ఆ సంస్థలన్నీ ఎత్తుక్కునేది, టాలెంట్ ఎక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇప్పుడు ఏం నిర్ణయించారంటే టాలెంట్ మనం నిర్ణయించడం కాదు, టాలెంట్ దగ్గరికి మనమే వెళ్దామని ఆ 3 సంస్థలు అనుకుంటే అన్ని జిల్లాలకు అస్మిత యొక్క కాన్సెప్ట్ ఏంటంటే టాలెంట్ దగ్గరికి మనం వెళ్ళాలి, టాలెంట్ ని మనం ఎత్తుకోవడం కాదు, టాలెంట్ దగ్గరికి మనం వెళ్తే టాలెంట్ ఆటోమేటిక్ గా మనకు దొరుకుతుంది కాన్సెప్ట్ తోటి ఈ అన్ని జిల్లాలకు, ఇండియాలో ఉన్న ఎన్ని జిల్లాలోనే అన్ని జిల్లాలకి అస్మిత ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిర్రు. ఆల్ సెక్రటరీస్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దీనిలో ఏంటంటే విన్నింగ్ నాట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ఆర్ కాదు కాన్సెప్ట్. మేడం గారు మేమిద్దరం ఏంటంటే మీరు పార్టిసిపేట్ చేసే అన్ని ఈవెంట్ అబ్జర్వ్ చేసుకొని అదర్ లాస్ట్ వచ్చినా ఫస్ట్ వచ్చినా కానీ ఎబిలిటీ ఏది గెలవాలని ఎబిలిటీ అని ఫైట్ చేస్తారు చూడు,
అది పరీక్షించుకొని ఎవరికైతే టాలెంట్ అనిపిస్తుందో జెన్యున్ గా రా మెటీరియల్ అనమాట, రా టాలెంట్ న్యాచురల్ టాలెంట్ ని మేము నోట్ చేసుకుంటాము. ఆ నోట్ చేసుకున్న పేర్లను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు స్పోర్ట్స్ అథారిటీ పంపిస్తాము. ముఖ్యంగా భూమన్న గారు ఈ ఈవెంట్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు భూమన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే నాకు కంప్లీట్ కాంటెక్స్ట్ తెలియలేదు. వచ్చినప్పుడు చూసినప్పుడు అస్మిత అనే ప్రోగ్రామ్ పేరు చూసిన అందరు అమ్మాయిలే ఉన్నారు. అంటే ఐ వాస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఓన్లీ అమ్మాయిల కోసం సపరేట్గా ప్రోగ్రామ్ పెట్టడం, అమ్మాయిలు టాలెంట్ వెలికి తీసే ఒక మంచి ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్గా తీసుకొని చేయడం అనేది ఇట్ ఈస్ రియల్లీ వెరీ వెరీ అప్రిషియబుల్ అండ్ లవడబుల్. రెండో విషయం ఏంటంటే వేదిక మీద ఉన్న పెద్దలందరినీ విష్ చేయడం మర్చిపోయినా అందరికీ నమస్కారం. అండ్ ఇక్కడికి వచ్చిన పిల్లల్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్ కూడా. దాని వల్ల మనకు ఫిట్నెస్ ఉంటుంది, మనం ఏదో సక్సెస్ అవుతాము, స్పోర్ట్స్ ఈవెంట్స్లో కొంచెం ఇంప్రూవ్ అవుతామని అనుకుంటాం. కానీ చాలా రీసెర్చ్ చెప్పింది ఏంటంటే స్పోర్ట్స్ యాక్టివిటీ, అథ్లెటిక్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేసే పిల్లలలో మెంటల్ షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది, బ్రెయిన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, అకాడమిక్గా బాగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ ఆడడము, ఓడడము, గెలిచడము, పడడము, లేవడము, దీంట్లో ఏంటంటే పిల్లలకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. ఓడిపోయినా మళ్ళీ గెలవాలన్న ఒక కసి డెవలప్ అవుతుంది. ఓన్లీ స్పోర్ట్స్కి రెస్ట్రిక్ట్ కాదు, అది లైఫ్లో వాళ్ళ ప్రతి ఆస్పెక్ట్లో కూడా అది యూజువల్గా అప్లై అవుతుంది. మూడో విషయం ఏంటంటే ఇంతమంది పిల్లల్ని ఇక్కడ, అది కూడా అమ్మాయిల్ని చూడడము చాలా సంతోషం. అండ్ అందరూ వచ్చిన పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జిగా పట్టణానికి చెందిన పత్తి విఘ్నతేజ నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్ కల్వ సుజాత గుప్తా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆర్యవైశ్యులకు చేరేలా కృషి చేస్తామని అన్నారు. నిర్మల్ పట్టణంలోని కొండాపూర్ గ్రామంలో మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా మత్స్యకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సంఘం జెండా ఆవిష్కరించి గంగపుత్రులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ మత్స్యకారుల సంక్షేమం కొరకు కృషి చేయాలని, నీటి వనరులు పెంచి చేపల పెంపకానికి గంగపుత్రులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామంలో గంగపుత్రుల సంఘం సందర్భంగా గంగపుత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర. మన గంగపుత్రుల సభ్యులందరికీ మన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం శుభాకాంక్షలు. అదేవిధంగా మన నిర్మల్ జిల్లా ఐక్యవేదిక సభ్యులందరికీ మా కొండాపూర్ గంగపుత్ర సంఘం తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఈ మత్స్యకార దినోత్సవాన్ని మనం నవంబర్ 21 నాడు ఘనంగా జరుపుకొని అందరూ ప్రతి గంగపుత్ర సభ్యులందరూ ఘనంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటున్నాం. జై గంగపుత్ర. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలి. రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని. జిల్లాలో పంటల కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నానో యూరియాపై ముజ్గి గ్రామంలో అవగాహన ర్యాలీ. కార్తీక మాసం ముగింపు సందర్భంగా శ్రీ గండిరామన్న దత్తసాయిబాబా ఆలయంలో కార్తీక దీపోత్సవం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.